బూరుగుపల్లి గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సుపరిచితుడైనటువంటి దూలం కళ్యాణ్ అన్న సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నాడు. గతంలో గంగాధర మండలికి కూడా ఆయన జెడ్పీటీసీగా పోటీ చేసిరు. ఇప్పుడు గ్రామంలో పోటీ చేస్తూ ఉన్నాడు. ఓటర్ని ప్రభావితం చేయడంలో కళ్యాణ్ అన్న బాగా దిట్ట. సో ఇప్పుడు మనం ఈ ఓట్ల మీద ఎట్లుండదు? పోయిన సంవత్సరం ఓకే 75 లక్షల వర్క్ చేసినాం అన్న. ఓకే, మళ్ళీ ప్రతి ఇంటికి ఒక 10 రోజులకు ఒకసారి తిరుగుతుంటారు. నాకన్నా ఎక్కువ వాళ్ళు కసితోటి ఎత్తురు కళ్యాణ్ అన్న గెలవాలి. ఎందుకంటే కళ్యాణ్ అన్న గెలిస్తే మంచి జరుగుతుంది. ప్రతి గల్లీకి రోడ్ వేసినాం, లైటింగ్ మాదే, బోర్లు వేయించినాం. 70 లక్షల వర్క్ ఇచ్చింది ఈ 5 సంవత్సరాల సంజయ్. సర్పంచ్ కాకపోయినా కనీసం ఎంపీటీసీ కాకపోయినా 75 లక్షల వర్క్ తీసుకొచ్చినాం. అంటే సంజయ్ అన్న కూడా అంత సపోర్ట్, మీకు ఏం కావాలి ఎప్పుడు ఇబ్బంది కాకుండా చూస్తాడు మమ్మల్ని. ఫోన్ చేసి అబ్బా మహారాష్ట్రకి వెళ్తారు కళ్యాణ్, ఫుడ్ అరేంజ్ చేయాలి, ఏం తినలేదట అంటే రాత్రి 11:30కు మళ్ళీ ఇద్దరిని పిలిపించి అప్పుడు ఒక 100 మందికి ఫుడ్ ప్రిపేర్ చేసుకుపోయి ఇచ్చేసినాం. ఓకే, అంటే సేవా దృక్పథం ఇదంతా. ఓకే, అంటే మా టీం వర్క్ ఉంటుంది. ఇప్పుడు మరి ప్రత్యర్థులు డబ్బు ఖర్చు పెట్టి ఏదన్నా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే కళ్యాణ్ భాయ్ కూడా ఖర్చు పెడతాడా? ఆ రకంగా గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్కు ధీటుగా చేస్తారు. పిల్లలకి ఇబ్బంది కావద్దు, పిల్లలకి ఏది ఉన్నా ఒక తండ్రి లెక్క ఒక అన్న లెక్క ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు లెక్క చేస్తారు. అంటే మామూలుగా యువకులు ఉంటారు, మహిళలు ఉంటారు, రైతులు ఉంటారు, చాలా మంది ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఏం హామీ ఇవ్వదలుచుకున్నారు? నిరుద్యోగుల కోసం కంపల్సరీ లోన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు ఓపెన్ జిమ్, మహిళల కోసం కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్, మేకప్ ట్రైనింగ్ సెంటర్ 100% ఓపెన్ చేపిస్తారు. ఇక రైతుల కోసం వస్తే వాళ్ళకు పాప పొలాలకు పోవడానికి రోడ్లు ఇబ్బంది ఉంటాయి. ఓకే, ఆ రోడ్లు 100% మంచిగా చేపిస్తారు. ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నావు కదా, అంటే మామూలుగా మళ్ళీ జెడ్పీటీసీకి రిజర్వేషన్ అనుకూలిస్తే పోటీ చేద్దుంటారు. గ్రామాన్ని ఎందుకు డిసైడ్ చేసుకున్నారు? నా కాన్సెప్ట్ ఏంటంటే మాకు బూరుగుపల్లి గ్రామం దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా రాష్ట్రపతి చేతుల మీద అవార్డు అందుకోవాలని నా కోరిక. ఆ విధంగా 100% కృషి చేస్తాను. ప్రతి క్యాస్ట్లా విశ్వకర్మ యోజన ఇప్పించిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి అర్థమైపోయింది కళ్యాణ్ అంటే ఏంటి. ఎక్కడికైనా పోయి పనిచేస్తాడు. ఇప్పుడు ఎక్కడికైనా ఈ హైదరాబాద్ పోయినా ఇక మన సంజయ్ అన్న ఉంటాడు, మాకు హెల్ప్ వెనుక బ్యాక్ సంజయ్ అన్న, నాకు ఈ సమస్య ఉందా అంటే ఫస్ట్ స్పందిస్తాడు సంజయ్ అన్న. దేశవ్యాప్తంగా అంటే మీరు అన్నది ఇంతకుముందు రాష్ట్రపతి చేతిలో మీకు అవార్డు తీసుకుంటాను అంటే ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తారా బూరుగుపల్లి? 100% బూరుగుపల్లి ఉత్తమ గ్రామ పంచాయతీగా తీసుకొచ్చుడే నా కాన్సెప్ట్. ఛాలెంజింగ్ గా తీసుకున్నారు 100%.